హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ. సో ఇది వచ్చేసి థర్డ్ డే ఆఫ్ డైట్ అనమాట. సో బేసిక్గా ఫస్ట్ 2 days ఏమో నేను నార్మల్గా 3 meals డే మీకు చూపించాను కదా. అంటే లైక్ ఎలా మీన్ ఈచ్ మీల్లో ప్రోటీన్ ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి నార్మల్ డైట్ చూపించాను అనమాట. సో ఈ కమింగ్ 2 days ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్ అండ్ రేపటిది 2 సిరీస్లో ఏమనుకున్నానంటే లైక్ వెయిట్ లాస్ సిరీస్లో ఏమనుకుంటున్నానంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో బేసిక్గా ఏంటంటే వాటర్ ఎక్కువ తాగాలి అండ్ ఫుడ్ చాలా తక్కువ తీసుకోవాలి, తీసుకునేది కూడా కొంచెం ప్రోటీన్ తీసుకోవాలి. సో నేనైతే ఇక్కడ పెసరపప్పు బియ్యం కిచిడి టైప్లో చేసుకుంటున్నాను అనమాట. సో ఈ గ్లాస్కి 1/4 ఆఫ్ రైస్ తీసుకొని అండ్ 3/4 ఆఫ్ పెసరపప్పు తీసుకొని జస్ట్ కిచిడి లాగా మీరు కుక్కర్లో పెట్టేసుకుంటే ఒక 5 to 6 విజిల్స్ తీసుకుంటే కొంచెం మెత్తగా వస్తుంది. సో దాన్ని నేను ఏం చేస్తున్నానంటే దాంట్లో గీ వేసేసుకొని డైరెక్ట్ తినేయడమే అనమాట. ఇలాగా నేను 3 meals ప్లాన్ చేశాను అనమాట 2 daysకి. ఫస్ట్ డేనేమో 3 meals అదే ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకున్నాను. లైక్ ఇంకేమీ లైక్ నో షుగర్, నో డైరీ ప్రోడక్ట్స్ అంటే లైక్ టీ కాఫీ కానీ ఏమి తాగకుండా ఒక 2 days ఇలా చేస్తే ఏంటంటే బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది మనకి. సో ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ డే ఇదైతే ఈ డైట్లో ఫస్ట్ డే ఇది. సో చూద్దాము, మరీ ఎక్కువ రోజులు కూడా చేయకూడదు, జస్ట్ 1-2 days ఇన్ ఏ మంత్ చాలా మంచిది హెల్త్కి. ఇలా చేస్తే బాడీ చాలా క్లీన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేనైతే కుక్కర్ పెట్టేశాను. మార్నింగ్ రోజు లేవంగానే మీకు చెప్పాను కదా వర్కౌట్స్ తక్కువ, జిమ్కి అయితే వెళ్ళట్లేదు. ఇంట్లో ఏమన్నా మ్యాట్ వర్కౌట్స్ కుదిరితే ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను. ప్రీవియస్ డే చేసినట్టున్నాను, మ్యాట్ వర్కౌట్ చేసి థ్రెడ్మిల్ కూడా కంప్లీట్ చేశాను. అండ్ ఇవాళ కూడా నేను థ్రెడ్మిల్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ 60 minutes చేద్దామా లేదా అని చెప్పేసి. లైక్ ఐ డోంట్ నో, లైక్ ఇవాళ మొత్తం నేను ఆల్మోస్ట్ ఫాస్టింగ్ లెక్కనే. ఇది పెసరపప్పు బియ్యంలో ఏముంటుంది చెప్పండి బలం, బట్ స్టిల్ పెసరపప్పు ప్రోటీన్ కాబట్టి ఓకే ఫైన్. మరీ అంత మనకి నీరసం వచ్చినా కానీ హెల్త్ వైజ్గా ఓకే అన్న ఫీలింగ్ అయితే నాకు ఉందన్నమాట. అండ్ ఇక్కడ పాలైతే కాస్తున్నాను. అండ్ రీసెంట్గా నేను ఆర్గానిక్ మిల్క్కి షిఫ్ట్ అయ్యాను. అంటే టీ కాఫీ ఎక్కువ తాగుతున్నాం కాబట్టి జస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి ఆర్గానిక్ మిల్క్ తీసుకొస్తున్నాం అనమాట. కర్డ్ కూడా తోడేస్తుంటే చాలా మంచిగా వస్తుంది, ఫ్లేవర్ చాలా గట్టిగా అనిపిస్తుంది, మంచిగా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఆర్గానిక్ మిల్క్ ట్రై చేస్తున్నాము పాస్ట్ 1-2 weeks నుంచి. అండ్ కిచిడి అయితే ఇలా తయారైంది. నేనైతే వాటర్ చాలా తక్కువ వేస్తాను అనమాట, ఎందుకంటే నాకు మరీ వాటర్ తినడం నచ్చదు. కానీ సరే ఫస్ట్ టైం కదా, ఎందుకు అంత గట్టిగా తిని మనం ప్రయోగాలు చేయడం ఎందుకు అని చెప్పేసి నేనైతే కొంచెం వాటర్ అయితే కలుపుకున్నాను. వాటర్ కలుపుకొని దాని మీద నెయ్యి వేసుకొని ఇంకా వాటర్గా కూడా కలుపుకోవచ్చు యాక్చువల్లీ. ఇంకా వాటరీగా కూడా చేసుకోవచ్చు, కానీ నాకు కొంచెం సాలిడ్గా ఉంటేనే ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఇలా అయితే కలుపుకున్నాను. అండ్ దీంట్లోకి నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు నెయ్యి ఉంది కదా, నో సాల్ట్. బేసిక్గా ఏంటంటే సాల్ట్ కంటెంట్ లేకుండా నేనైతే ట్రై చేస్తున్నాను. సాల్ట్ లేకుండా తినడం చాలా కష్టం, అది కూడా ఉట్టి పప్పు, అది కూడా పెసరపప్పు తినడం చాలా కష్టం. బట్ స్టిల్ మంచిది అని చెప్పేసి తీసుకుంటాను. పెసరపప్పు చాలా ప్రోటీన్ అనమాట, హై ప్రోటీన్ అది. సో ప్రాబ్లం ఏం లేదు మనకి. కార్బ్స్ కూడా నేను ఓన్లీ 1/4 గ్లాస్ వేసాను కాబట్టి మనం ఆ గ్లాస్ మొత్తం తిన్నా కానీ ఫరక్ పడదు. అంటే లైక్ ఇప్పుడు పెట్టిన కుక్కర్ క్వాంటిటీ ఎంటైర్ బ్రేక్ఫాస్ట్కి తిన్నా కానీ మనం ఏమీ వెయిట్ గెయిన్ అయితే అవ్వమన్నమాట. కానీ నాకు అది 2 meals వచ్చింది. బ్రేక్ఫాస్ట్కి తిన్నాను అండ్ ఆల్సో లంచ్కి కూడా తిన్నాను. అండ్ ఫర్ డిన్నర్ నేను మళ్ళీ ఏమంటారు సపరేట్ ఇంకొక 1/2 glass పెట్టుకున్నాను అనమాట, వేడిగా అప్పటికప్పుడు వండుకొని చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సూర్యకి కాఫీ కలిపించేసాను. అండ్ టేస్ట్ కూడా ఆర్గానిక్ మిల్క్కి కాఫీ కానీ టీ కానీ చాలా బాగుంటుంది, అంటే చిక్కగా అనిపిస్తుంది అనమాట. ప్యాకెట్ పాలు అయితే మనకి కొంచెం ఏమంటారు వాటరీ అనిపిస్తుంది, అండ్ ఈ ఆర్గానిక్ మిల్క్కి కొంచెం చిక్కగా అనిపిస్తుంది. అండ్ డన్. ఆ కాఫీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ థ్రెడ్మిల్ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ కొంచెం ఫుడ్ ఇంటేక్ తక్కువ ఉంటుంది కాబట్టి 1 hour చేద్దాం అవుద్దా అని డైలమాలో స్టార్ట్ చేశాను. బట్ ఆఫ్ కోర్స్ ఏమైనా అనుకుంటే అవ్వాల్సిందే కదా. సో 60 minutes కంప్లీట్ చేశాను. అండ్ టైం వచ్చేసి 10:45 అవుతుంది. 8K steps అవుతుంది. నేను మార్నింగ్ వర్కౌట్ చేశాను, మ్యాట్ వర్కౌట్ కూడా, లైక్ బేసిక్ వార్మప్ టైప్ వర్కౌట్ చేశాను అనమాట. అది చేసి ట్రెడ్మిల్ ఎక్కాను. సో 8K ఆల్రెడీ కవర్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ 2K డే మొత్తంలో చాలా టైం ఉంది మనకి, ఈజీగా కవర్ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. రాగానే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ సగం తినేసాను కదా ఆ బౌల్లోది. సో ఇప్పుడు వచ్చేసి నేను సూర్యకి లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రైస్ అయితే పెట్టేశాను ఫస్ట్. అండ్ యాక్చువల్లీ ఏంటి అని అంటే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది అందరూ చేస్తారో చేయరో నాకు తెలియదు. అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, నేను ఏదో ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఓకే, చూసుకొని చేసుకోండి. అండ్ లంచ్కి వచ్చేసి ఇక్కడ నేను సూర్య పులిహోర అడిగాడు అనమాట. పులిహోర తినాలనిపిస్తుందని. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు బేసిక్గా. సో అప్పటికే 11 అయిపోయింది కాబట్టి తనకి ఓన్లీ పులిహోర కావాలి లంచ్కి అని అడిగాడు. అందుకని చెప్పేసి నాకు కూడా ఈజీ టాస్క్, చాలా వర్క్ ఉండే ఆ రోజు నాకు. అందుకని చెప్పేసి రైస్ పెట్టేసి పులిహోర అయితే కలిపేశాను అనమాట. అండ్ లంచ్కి ఆబ్వియస్లీ ఉన్నదే వేడి చేసుకొని అందులో వాటర్ వేసేసుకొని తినేసాను. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట.
ఓన్లీ మీకు ఫుడ్ షార్ట్స్ చూపిస్తున్నాను కదా, సో అవే తీసానమాట. 6:30 లోపే డిన్నర్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి సేమ్ క్వాంటిటీ అంటే హాఫ్ గ్లాస్ క్వాంటిటీలో హాఫ్ రైస్ హాఫ్ మూంగ్ వేసేసుకొని, మూంగ్ దాల్ పెసరపప్పు వేసుకొని ఇలా వాటర్ చేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని వితౌట్ సాల్ట్ తినేసాను అనమాట. సో అది డే 3 అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ డే 4 ఆఫ్ దట్ డైట్. విచ్ డైట్? కిచిడీ డైట్ అనమాట. సో ఇందులో నిన్న మీకు చెప్పాను కదా ఆర్గానిక్ మిల్క్ తెస్తున్నామని చెప్పేసి, సో దానికే పెరుగు తోడేసాను అనమాట. సో చూసారు కదా క్వాలిటీ ఎలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. హై గాయ్స్, సో అయితే ఇప్పుడు 4th డే అనమాట నేను డైట్ స్టార్ట్ చేసి. సో 4th డేలో కూడా నేను యాంటీ ఇన్ఫ్లమేటరీ డైటే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. లైక్ నిన్న చేసినట్టే చేద్దాం అనుకుంటున్నాను. పెసరపప్పు, బియ్యం, సో అదే 3 meals ఏ డే లాగా తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఇవాళ నైట్కి మాత్రం నాకు నిన్న అర్థమైంది ఏంటి అని అంటే, లైక్ కొంచెం క్రేవింగ్ అయిందనమాట. అంటే స్వీట్ క్రేవింగ్ అయింది నైట్ డిన్నర్ టైంకి. సో నేను నిన్న డిన్నర్ 6:30కే కంప్లీట్ చేశాను కదా, అందుకని చెప్పేసి నేను ఇవాళ కొంచెం మాడిఫై చేద్దామని చెప్పేసి నేను డిన్నర్కి పపాయ తిందాం అనుకుంటున్నాను. లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి సేమ్ నిన్న తిన్నదే తింటా. పెసరపప్పు, బియ్యం విత్ సాల్ట్ వేసుకుంటా. నిన్న చాలా ఫోర్స్ఫుల్గా తినాల్సి వచ్చింది సాల్ట్ లేకుండా. సో సరే సాల్ట్ అయితే ఇవాళ యాడ్ చేసుకుంటాను కొంచెం. అండ్ డిన్నర్ వచ్చేసి నేను 6:30 లోపు 1 full పపాయ తినేస్తాను అనమాట. అంటే ఒక బౌల్ నిండా, ఆ ఫుల్ అంటే ఒక చిన్న పపాయ అనుకోండి. సో అది కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇవాళ కంప్లీట్ అవుతే 2 days డైట్ చేస్తే బాడీ క్లీన్ అవుతుంది అని చెప్పేసి కాన్సెప్ట్ చేస్తున్నాను. సో లెట్స్ ఏమవుతుందో. అండ్ వెయిట్ కూడా నేను చెక్ చేస్తున్నాను, అది మీకు అప్డేట్ చేస్తాను వీడియో మొత్తం అయిపోయినాక. నా సిరీస్ ఎండ్ అయ్యేలోపు ఎప్పటి వరకు నేను ఒక టార్గెట్ అనుకున్నా, ఆ టార్గెట్ లోపు నేను లాస్ట్ డే ఆఫ్ ఈ సిరీస్లో మీకు వెయిట్ స్టార్టింగ్ ఎంత ఉంది అండ్ ఈ డైట్స్ ఇవన్నీ చేశాక లాస్ట్లో ఎంత అయింది అని చెప్పేసి నేను వీడియో పెడతాను. ఓకేనా? నాకు అస్సలు ఓపిక లేదు గైస్. ఈ డైట్ వల్ల ఏమో కానీ చాలా నీరసంగా ఉంది. ఆబ్వియస్లీ ఇంకా ఏం తినకపోతే ఏముంటుంది. ఓకే బాయ్. ఇవాళ కూడా మీకు ఏముండదు, అందుకే నేను నిన్నటిది ఇవాళది కలిపి ఒకటే వీడియోలో పెడుతున్నాను. జస్ట్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే కాబట్టి మీకు జస్ట్ సేమ్ రెసిపీయే నేను తిన్నాను అని చెప్పేసి జస్ట్ వీడియో రికార్డ్ చేస్తాను అంతే. అంతకు మించి ఎక్స్ట్రా అయితే ఏమి ఉండదు. ఇవాళ కూడా చాలా చిన్న వీడియో, మ్యాక్సిమం లైక్ 7 to 8 minutes ఉంటుందేమో. ప్రతి వీడియో అలానే ఉంటుంది, జస్ట్ ఫుడ్ రెసిపీసే కాబట్టి ఎక్కువ ఏమి ఉండదు. ఓకేనా? బాయ్. సో అది మ్యాటర్ అన్నమాట. సో 3rd day రోజు అయితే నేను థ్రెడ్మిల్ కంప్లీట్ చేశాను 60 minutes. అండ్ 4th day వచ్చేసరికి మార్నింగ్ 9-10 అవుతుంది. ఒక గ్లాస్ వాటర్ తాగేసి థ్రెడ్మిల్ అయితే ఎక్కేసాను. కానీ కంపారిటివ్లీ 3rd dayకి 4th day కొంచెం నీరసం అనిపించింది అనమాట. యాక్చువల్లీ కాఫీ కానీ లేకపోతే బ్లాక్ కాఫీ తీసుకుంటే కొంచెం ఎనర్జీ వస్తుంది. మనము కొంచెం ఎక్కువసేపు ఏమంటారు ఎనర్జీగా ఉండొచ్చు అనమాట డే మొత్తంలో. లైక్ 4 to 5 hours మనకి ఎనర్జీ ఉంటుంది, కెఫైన్ ఉంటుంది కాబట్టి. కాకపోతే ఏంటంటే నేను కంప్లీట్గా కాఫీ కూడా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్లాక్ ఆర్ మిల్క్ కాఫీ ఏదన్నా కానీ. అందుకని చెప్పేసి ఏమి తీసుకోవట్లేదు. ఓకే లెట్స్ ఈ 2 days కదా, మళ్ళీ ఎలాగో 5th day నుంచి నేను మళ్ళీ నార్మల్ డైట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ 2 daysగా డైట్ చేంజ్ అవుతూ వెళ్తున్నాను అనమాట. నా ప్రాపర్ ప్యాటర్న్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. బట్ పక్కా రిజల్ట్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం మీకు లాస్ట్లో మొత్తం నా రిజల్ట్స్ ఎన్ని కేజెస్ తగ్గాను హెల్తీ వేలో అని చెప్పేసి అయితే మీకు పక్కా చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను థ్రెడ్మిల్ 40 minutes చేశాను. యాజ్ ఐ మెన్షన్ ఇందాక నాకు ఎనర్జీ కొంచెం తక్కువ ఉంది, అందుకని చెప్పేసి ఓన్లీ 40 minutes థ్రెడ్మిల్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ మ్యాట్ వర్కౌట్ కూడా నేను ఏం చేయలేదన్నమాట. మ్యాట్ వర్కౌట్ కూడా నేను ఏం చేయలేదు, ఓన్లీ థ్రెడ్మిల్ కంప్లీట్ చేసా. 40 minutes వాక్ చేశాను. కుదిరితే ఇఫ్ టైమ్ అండ్ మై ఎనర్జీ పర్మిట్స్ దెన్ ఈవినింగ్ ఇంకా 20 minutes కంప్లీట్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి నేను ఏం చేయలేదు, లైక్ ఏం తినలేదు. యాక్చువల్లీ లేట్ అయిపోయింది, థ్రెడ్మిల్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి అంతా అయిపోయేసరికి లేట్ అయిపోయింది అని చెప్పేసి నేను జస్ట్ ఏం తినలేదు. డైరెక్ట్గా ఇంకా లంచ్ చేసేసుకుందాం అని చెప్పేసి 11:30 ఆ టైం అవుతుంది అనమాట. 10:30, 11 ఇన్ బిట్వీన్. నాకైతే సైడ్ కుక్కర్ కనిపిస్తుంది కదా, అక్కడైతే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి సూర్యకి రైస్ పెట్టేసి నేను ఇక్కడ వంకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. వంకాయ టమాటా ఆనియన్స్, జస్ట్ బేసిక్ కర్రీ, చాలా బాగుంటుంది. ఇందులో కాకపోతే ఉప్పు కారంతో పాటు పప్పుల పొడి వేస్తాను. అది మా డాడీ చేసి ఇచ్చారు నాకు. సో అది కర్రీస్లో వేసుకుంటూ ఉంటాను అనమాట. అది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది యాక్చువల్లీ. అందులో వెల్లుల్లి కారం కూడా వేస్తారు కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. అండ్ బ్యాక్ టు మై కిచిడి విత్ టేస్ట్లెస్ కిచిడి అనమాట బేసిక్గా. సో ఇవాళ అయితే నాకు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, ఎందుకంటే నేను కొంచెం సాల్ట్ వేసుకొని తింటాను కాబట్టి. అండ్ ఇక్కడ సూర్యకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఆబ్వియస్లీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కర్రీస్ బాగా చేస్తాను గైస్.
యా ఐ విల్ డూ కర్రీస్ వెరీ వెల్. కాకపోతే మసాలా కర్రీస్ నాకు అస్సలు రావు. చాలా పెంట పెంట వేస్తాం మసాలా కర్రీస్లో. లైక్ టమాటా ప్యూరీస్ ఇవన్నీ పేస్ట్ చేసి మనం ఫ్రై చేసి వాసన పోయాక మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం కదా, వాట్ ఎవర్ కర్రీ, క్యాప్సికమ్ కానీ, ఆలు కానీ, పన్నీర్ కానీ, అక్కడ మనకి ఆ ఎంతసేపు స్టవ్ మీద పెట్టినా కానీ నాకు పచ్చివాసన వస్తుంది ఆ కర్రీ. అదేంటో అర్థం కదా, అందుకని నేను ఎక్కువ టచ్ చేయను అనమాట. సూర్యనే ఎక్కువ చేస్తాడు ఆ మసాలా కర్రీస్. అండ్ యా ఇక్కడ వచ్చేసి నా పెసరపప్పు ఉడుకుతుంది, కొంచెం వాటర్ వేసాను అండ్ సాల్ట్ వేసాను. నాదైతే రెడీ అయిపోయింది. అండ్ సూర్య కూడా లంచ్ రెడీ అయిపోయింది, రైస్ కుక్ అయిపోయింది అండ్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ యాజ్ యూజువల్గా నేను కొంచెం తొందరగానే డిన్నర్ కానీ లంచ్ కానీ ఎర్లీగానే చేస్తాను. ఎందుకంటే ఇవాళ నేను పర్టికులర్గా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి నేను 12 లోపే, ఐ మీన్ 12:15 అనుకుంటాం, టైం గుర్తులేదు, 12 లోపే మోస్ట్లీ నా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. యా దిస్ ఈజ్ మై లంచ్. నేను ఇది మొత్తం తినేసాను అనమాట. యాజ్ ఐ మెన్షన్డ్ ముందు, ఇవాళ నైట్కి నేను డిన్నర్ పపాయ తింటా అని చెప్పాను కదా 6:30 లోపు, అందుకని చెప్పేసి 1 గ్లాస్ మొత్తం నేను లంచ్కి తినేసాను అనమాట. సో దట్ టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇవాళ కొంచెం టేస్ట్ బాగుంది యాక్చువల్లీ, ఐ మీన్ సాల్ట్ వేసుకున్నా కాబట్టి. అండ్ ఇక్కడైతే సూర్యకి సర్వ్ చేసేసి నేను మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోయి, వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అరౌండ్ 5:30కే నాకు ఆకలి వేసేసింది, ఎందుకో తెలీదు. అండ్ ఆల్సో నేను తొందరగానే ఎర్లీగా డిన్నర్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట నిన్న చేసినట్టు. సో దట్ నాకు నిద్ర బాగా పట్టింది యాక్చువల్లీ, అందుకని చెప్పేసి నేను ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. అండ్ 1 పపాయ. అండ్ ఐ విల్ బీ బ్యాక్ విత్ అదర్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ. బాయ్ ఫ్రెండ్స్.